విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్ సిలో ముంబై ఉత్తరాఖండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యారు. సిక్కింపై సెంచరీతో చెలరేగిన హిట్ మ్యాన్ ఉత్తరాఖండ్పై డకౌట్ తీవ్రంగా నిరాశపరిచాడు. మ్యాచ్ తొలి ఓవర్లోనే ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్అవుట్ రూపంలో వెనుతిరిగారు. ఉత్తరాఖండ్ బౌలర్ దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్లో జగన్మోహన్ నాగర్కోటికి క్యాచ్ ఇచ్చి రోహిత్ గోల్డెన్ డకౌట్ అయ్యారు. దీంతో అతడి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురికాగా భీకర ఫామ్లో ఉన్న రోహిత్ను గోల్డెన్ డకౌట్ చేసిన దేవేంద్ర సింగ్ బోరా క్రికెట్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. రోహిత్ ఫ్యాన్స్తో పాటు క్రికెట్ ప్రేమికులు అసలు ఎవరి దేవేంద్ర సింగ్ బోరా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. 25 సంవత్సరాల దేవేంద్ర సింగ్ బోరా ఉత్తరాఖండ్కు చెందిన రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్. ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేయడంతో పాటు కొత్త బంతితో స్వింగ్ రాబట్టగలరు. ముంబైతో జరిగిన మ్యాచ్ బోరాకు తన కెరియర్లో మూడో లిస్ట్ ఏ మ్యాచ్. మూడో మ్యాచ్లోనే ఏకంగా ప్రపంచ దిగ్గజ బ్యాటర్లో ఒకటిగా పేరు పొందిన రోహిత్ శర్మను గోల్డెన్ డకౌట్ చేసి టాక్ ఆఫ్ ది నేషన్గా మారారు. తన తొలి ఓవర్లోనే రోహిత్ శర్మను అవుట్ చేయడం ద్వారా దేవేంద్ర సింగ్ బోరా ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు కానుంది. ఇప్పటి వరకు 3 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడిన ఈ యంగ్ సంచలనం 19.5 యావరేజ్, 20.2 స్ట్రైక్ రేట్తో వికెట్లు సాధించారు. హిమాచల్ ప్రదేశ్తో జరిగిన గత మ్యాచ్లో అద్భుతమైన గణాంకాలతో విజయ్ హజారే ట్రోఫీని ఘనంగా ప్రారంభించాడు. సెకండ్ మ్యాచ్లో ఏకంగా రోహిత్ శర్మనే అవుట్ చేసి ఔరా అనిపించారు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 15 మ్యాచ్లు ఆడి 41.13 యావరేజ్తో 30 వికెట్లు పడగొట్టారు. అలాగే ఉత్తరాఖండ్ ప్రీమియర్ లీగ్లో 6 మ్యాచ్ల్లో 10 వికెట్లు సాధించారు. రోహిత్ను డకౌట్ చేయడంతో ఈ దేశావళి పేసర్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.